రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ఆంధ్ర యూనివర్సిటీ టాప్ 5 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలవాలన్నదే తన లక్ష్యం అన్నారు సీఎం చంద్రబాబు. దీనికోసం తొలి విడతగా 500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని ప్రకటించారు సీఎం. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ 100ఏళ్ల ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖ నగరం గ్లోబల్ సిటీగా మారబోతోందని, దీని అభివృద్ధి ఒక అన్స్టాపబుల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 58 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం గర్వకారణమన్నారు. తన మిత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాను. మొట్టమొదటిది ఆంధ్ర యూనివర్సిటీ 100ఏళ్ల పండుగ. ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్, అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. అయితే గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజు వంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందారు, బొబ్బిలి రాజులు, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీకి కృషి చేశారు. మొన్నే నేను 76 సంవత్సరాలని కొంతమంది అన్నారు, కానీ నేను 76 సంవత్సరాలు కాదు, 26 సంవత్సరాల ఆలోచన ఉండే వ్యక్తిని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం, హైటెక్ సిటీ కట్టాం, నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేశాం. ఈరోజు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ స్పీడ్ కూడా క్వాంటమ్ స్పీడ్ లో ఈ గవర్నమెంట్ ముందుకు పోతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ క్యాంపస్ చూస్తే ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు నాకు కూడా చాలా అసూయ కలుగుతుంది. సుందరమైన ప్రాంతం ఈ యొక్క ఏయు యూనివర్సిటీ. మీకేదైనా స్ట్రెస్ ఉంటే సచిన్ గారు చెప్పినప్పుడు పక్కన దిగి సముద్రం పక్కనకి వెళ్ళి ఒకసారి ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే ఎక్కడ లేని శక్తి మీకు వస్తుంది, దాంట్లో సందేహం లేదు. బ్యూటిఫుల్ క్యాంపస్. మీరందరూ అదృష్టవంతులు. నాకు అనిపిస్తా ఉంది మళ్ళా ఇక్కడ చదువుకుంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విశ్వవిద్యాలయం భావితరాల నాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. మీ మంత్రి గారు 250 కోట్లు అడిగాడు. నేను ఒకటే మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ మీరు ఆలోచిస్తే ఆంధ్ర యూనివర్సిటీ
భారతదేశంలో టాప్ 5లో ఒకటి కావాలని నా ఆకాంక్ష. దానికి రాత్రింపగళ్ళు చేయాలి. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి 1 రూపాయి అయినా కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే తమ్ముళ్ళు ఏంటని అడుగుతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని ముందుకొచ్చాం. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి, తెలుగు జాతి పూర్వ వైభవానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వారి సంకల్పం వికసిత్ భారత్ 2047. మా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలనేది మా సంకల్పం. ఆ సంకల్ప జైత్ర యాత్ర ప్రారంభం ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచేనని చెప్పి ఈ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తున్నాం.